తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని చెప్తారు. అవును. అయితే కానీ పూజనీయ ప్రదేశం అని అనగానే భాగం అని అనగానే పృష్ఠ భాగం చెప్తారు. కరెక్టే. ముందుకు దండం పెట్టుకోకండి, వెనుక భాగంలో నమస్కరించుకోండి, లక్ష్మి అక్కడ కొలువై ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు. దేవాలయాల్లో కూడా గోశాలల్లో పూజ చేస్తూ ఉంటారు. చక్కగా పసుపు రాసి గంధం బొట్లు పెట్టి మిగతా పూజ మంత్రాలు చదివే పూజలు కూడా అక్కడే. నేను కూడా పలానా ఆశ్రమాల దగ్గరికి దేవాలయాలు వెళ్ళినప్పుడు పూజ అక్కడ చేయించారమ్మా. ఎందుకు పృష్ఠ భాగంలోనే అమ్మవారు కొలువై ఉన్నారు? కారణాలు ఏమైనా ఉన్నాయా? గోవు సకల దేవతా స్వరూపం. ఎందుకంటే ఆ గోవులో లేనిదంటూ ఏమీ లేదు. సాగర మథనంలో కామధేనువు పుట్టినప్పుడు ఆ కామధేనువు పొదుగు నుంచి ఎవరెవరు ఏమేం పితుక్కున్నారో చెప్తారు. అంతేకాదు ఈ కామధేనువు పృథువు ప్రత్యేకంగా పూజ చేస్తాడు. కామధేనువుకి పూజ చేసినప్పుడు ఆ పృథువు ఆవుకి పూజ చేస్తే ఆవు నుంచి తన దేశంలో కరువు వస్తే తనకు కావలసిన పంటలన్నీ పిండుకున్నాడు. దాని నుంచి వనస్పతి అంతా. కామ అంటే ఏమిటి? కోరిక. మనం ఏది కోరితే అది పిండి మనకి ఇచ్చేటటువంటిది. నేటి గోవులు కేవలం మనకి పాలు మాత్రమే ఇస్తున్నాయి, కానీ అది కాదు. ఏది కోరితే అవన్నీ ఇస్తుంది అనమాట. సాగర్ మథనంలో ఆ కామధేను పుట్టినప్పుడు ఈ ఋషులు మునులు వీళ్ళందరూ వెళ్ళి ఏది వస్తే అది ఒక్కొక్కళ్ళు మా వాటాకి ఇది ఇవ్వండి అని తీసుకున్నారు. కామధేనువుని ఋషులు మునులు తీసుకున్నారు. మేము యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ ఉంటాం, మాకు కామధేనువు దాని పాలు ఇవన్నీ చాలా అవసరం, దయచేసి మాకు ఇవ్వండి అని తీసుకుంటారు. ఆ విధంగా కామధేనువు వాళ్ళ పరమైంది. సాగర మథనంలో వచ్చిన కామధేనువు. కామధేనువులో సమస్త దేవతలు ఉన్నాయంటే అది ఏది అడిగితే అది పితికిస్తోంది మనకి. ఓకే. మామూలు సామాన్య ధేనువు కామధేనువు కావాలంటే దానికి ఎంత శక్తి ఉండాలి? నిజం. ఎన్ని దేవతల స్వరూపం అదైతే ఈ దేవత అది ఇస్తుంది, ఆ దేవత ఇది ఇస్తుంది అంటే ఇది అన్ని ఇస్తుందంటే అన్ని దేవతలు దీంట్లో ఉన్నాయి. అటువంటి కామధేనువు ప్రత్యేకత అది. అన్ని పవిత్రమైన చెప్తారు కదమ్మా. గోమయం, గోమూత్రం, అసలు పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలు తప్పనిసరిగా ఎవరికైనా సరే ఇంట్లో ఏదన్నా కీడు ఉన్నా లేకపోతే సరిగా మాటలు రాకపోయినా ఇవన్నీ అయితే పంచగవ్యాలు వాళ్ళకి తాకిస్తే తినిపిస్తే, అంటే దాంట్లో గోమయం, గోమూత్రం, పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ కలిసినటువంటి పదార్థం. అంటే గోమయం కూడా తినమంటున్నారు. పవిత్రమే. గోమయం తింటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుందని పురాణాల్లోనే స్పష్టంగా ఉంది. కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర భారతి సరస్వతి స్వామి వారు ఒకసారి ఏదో అంటే తిని ఇదేదో పదార్థం బాగుందే అన్నారట. అప్పటి నుంచి మర్నాటి నుంచి అందరూ ఆయనకు అది పెట్టడం మొదలు పెట్టారట. అంటే నేను ఇంత సన్యాసిని, ఒక పదార్థానికి నేను రుచికి లొంగిపోయానా, రేపటి నుంచి ఏమీ వద్దు, ఇంత గోమయం నాకు రోజు ఇంత గోమయం పెట్టు అని ఆ మర్నాటి నుంచి ఒక వారం పాటు ఆయన తను తగిన చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా గోమయమే తిన్నారు. గోమయం తినంగానే శుద్ధి అయిపోయింది ఆయనకి మళ్ళీ. ఇవి మనకి పరమాచార్య వైభవంలో ఆయన కథల్లో కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. నాకేమొద్దు, రేపటి నుంచి ఉసిరికాయంత గోమయం పెట్టన్నారు ఆయన ఆ వంటవాడిని. ఎంత పవిత్రమైందో ఆలోచించుకోండి. ఆ గోమయం పృష్ఠభాగంలో నుంచే వస్తుంది, గోమూత్రం పృష్ఠభాగంలో నుంచే వస్తుంది. లింగోద్భవ సమయంలో పృష్ఠభాగం అసలు పూజనీయం ఎందుకయింది అని అంటే, శివుడు లింగోద్భవ సమయంలో ఈ పెద్దగా విష్ణువు బ్రహ్మ మధ్యలో ఒక అరుణస్తంభం వెలిసింది. ఎర్రగా అది వెలిగిపోతూ పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు. అటువంటి లింగం వచ్చేసినప్పుడు, స్తంభ రూపంలో లింగం వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అని వాదించుకునే సమయంలో మీ ఇద్దరు కాదు నేను అన్నట్టుగా మధ్యలోంచి లింగం వచ్చింది. వీళ్ళిద్దరికి ఒక పందెం కుదిరింది. ఇద్దరు కలిసి నువ్వు పైకి వెళ్ళు, నేను కిందకి వెళ్తాను కనుక నాకు పక్షి వాహనం హంస, నేను పైకి వెళ్తాను, నీకు వరాహం రూపంలో నువ్వు కిందకి వెళ్ళి ఆ కింద ఉన్నటువంటి మొదలు నువ్వు కనుకో, అంతం నేను కనుక్కుంటా, ఎవరు మొదలు ఆది అంతం చూసొస్తారు వారే గొప్పవారు మన ఇద్దరిలో అని నిర్ణయించుకున్నారు. విష్ణువు వెళ్ళి వరాహ రూపంలో భూమిలోకి అంతం ఆది చూడలేక నా వల్ల కాదు అని తిరిగి వచ్చేసాడు. ఈ బ్రహ్మం పైకి వెళ్ళి అసలు ఎంతసేపటికి అందట్లా, ఎంత దాకా వెళ్ళిపోయిందో అందట్లా. అందకపోతుంటే పైనుంచి ఒక మొగలి పువ్వు కింద పడితే దానికి నువ్వు సాక్ష్యం చెప్పు, నేను పైకి వచ్చి చూశానని దాన్ని
బేరం కుదుర్చుకున్నాడు. సరే ఆ మొగల పువ్వు సరే అంది. తర్వాత ధేనువు పైన అభిషేకం చేసి తిరిగి వస్తూ ఉంటే దాన్ని అడిగాడు, నువ్వు కూడా నేను నిన్ను పైన చూశాను అని చెప్పు అన్నాడు. అది కూడా సరే అంది తలతో. కిందకు వచ్చాక శివుడిని అడిగితే శివుడికి ఒక్కసారి కోపం వచ్చేసింది. మహావిష్ణువు సత్యం చెప్పాడు కనుక ఈయన సత్యంని పాటిస్తున్నాడు కనుక సత్యరూపమే మహావిష్ణువు కనుక ఈయన పూజనీయుడు అని చెప్తాను అని పెట్టాడు. నువ్వు అబద్ధం చెప్పావు, ఆ మొగలి పువ్వు అబద్ధం చెప్పింది, ఈ మొగలి పువ్వుని ఇక నుంచి నేను పూజలో ధరించను అన్నాడు శివుడు. శివుడికి మొగలి పువ్వు పెట్టకూడదు. అలాగే ఈ ఆవు వచ్చింది కామధేనువు వచ్చి, నువ్వు నిజంగా ఈ బ్రహ్మ నన్ను పైన చూశాడా అని అడిగితే తలతో అవునంది, కానీ ఎక్కడో కొంచెం భయం వేసి తోకతో నో అన్నట్టుగా చెప్పింది, పృష్ఠభాగంతో. అందుకని నీకు తలకు పూజ కాదు, తోకకే పూజ చేయాలి, అంటే పృష్ఠభాగానికే పూజ చేయాలి. అందుకనే ఆ తోకని ఇలా నెత్తి మీద కొట్టుకోవటం, ఆ తోకని నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవటం కూడా గోపూజలో భాగంగా చేస్తారు ఇప్పటికీ. కారణం అదే, ఆ పృష్ఠభాగం అంత పూజనీయం. ఎందుకంటే శివుడు మెచ్చిన ప్రదేశం, శివుడు ఒప్పుకున్న ప్రదేశం. బ్రహ్మ నీకు ఆలయాలు లేవు, ఇప్పటిదాకా ఏమున్నాయో అవే ఉన్నాయి, లేకపోతే ఇక తర్వాత నీకు పూజ లేదు, ఆలయాలు లేవు అని బ్రహ్మకి ఆయన కోటా పనిష్మెంట్ ఆయనకు వచ్చేసింది. ఇప్పుడు ఈ పృష్ఠభాగం పూజనీయం అన్నారే, ఇక ఈ లక్ష్మీప్రదం కూడా. లక్ష్మీప్రదం లక్ష్మీ గురించే కదా ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. లక్ష్మీప్రదం అన్నదానికి నేను ఒక సుప్రీంకోర్టు కేసు ఉదాహరణగా చెప్తాను. తప్పకుండా. ఇది అక్టోబరు 26, 29, 2005లో వచ్చింది ఈ జడ్జిమెంట్. గుజరాత్లో ఉన్నటువంటి ఒకరు మాకు ఆవును చంపే హక్కుని ఇవ్వండి, ఆవుని మేము తింటాం, అది మా భోజనం, మా ఆదాయ మార్గం, మా ఆదాయ మార్గాన్ని ఎవరైనా ఎలా కొట్టేస్తారు అని అడిగారు అని కేసు పెట్టుకున్నారు. అంటే అసలు ఆ గోవును చంపకూడదు అనేటటువంటి చట్టాలు మన కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్ 48, 48A అండ్ 51, 58 AG దాంట్లో ఈ కాన్స్టిట్యూషన్లోనే మనకి ఉన్నాయి కనుక చంపకూడదు అనేది ఒకరి వాదన గుజరాత్ నుంచి. మా ఆదాయ మార్గం కనుక, మా భోజన మార్గం కనుక మేము చేస్తాము అనేది అవతరి వారి వాదన. ఈ రెండు పార్టీలు వచ్చాయి. ఈ రెండు పార్టీలు వాదించుకుని చివరికి అన్ని కోర్టులు దాటి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు, సుప్రీంకోర్టులో మీ ఆదాయ మార్గం అంటున్నారు కదా, ఈ ఆవుని తింటాం, ఆవు మాంసాన్ని అమ్మటం, కనుక మీకు ఎంత ఆదాయం వస్తుందో చెప్పండి అని అడిగారు. చెప్పాక వాళ్ళంతా ఒక లెక్క వేసి మాకు ఇంత సొమ్ము వస్తుంది అని చెప్పారు. ఇంత సొమ్ము అని ఎందుకంటున్నానంటే మొత్తం జడ్జిమెంట్లో వాళ్ళు ఎంత సొమ్ము అని చెప్పారో ఎక్కడ నాకు కనిపించలే ఆ కోర్టు జడ్జిమెంట్లో. ఇంత సొమ్ము వస్తుంది అని చెప్పారు. ఇంతేనా, ఇంకా ఏమి రాదా అని వాళ్ళు జడ్జి గారు, అది 7 జడ్జిల బెంచ్, ఎంత హయ్యర్ బెంచో ఆలోచించుకోండి. వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక అంతా అయిపోయాక అప్పుడు వీళ్ళన్నా ఎవరైతే చంపకూడదు, మాకు గోమాత, దీనిని పూజించాలి, ఇది లక్ష్మీప్రదం అన్నారు, వీళ్ళని అడిగారు మీకెంత ఆదాయం వస్తుంది. వాళ్ళు మాకు కొంచెం టైం కావాలండి, మేము అనాలిసిస్ అంతా చేసుకుని, మీరు ఇలా సడన్గా అడుగుతారని తెలియదు కదా, టైం అడుగుతారు కదా కోర్టు కేసుల్లో, టైం అడిగారు. ఆ టైం అడిగి వాళ్ళు తర్వాత తిరిగి వచ్చిన తర్వాత చెప్పినటువంటి ఆదాయం వీళ్ళు అడిగిన ఆదాయానికి ఎక్కడ అసలు కొంచెం కూడా దగ్గరగా లేదు. అంత గొప్ప ఆదాయాన్ని చూపించారు. ఒక్కొక్క ఆవు పాలిస్తుంది, దాని ద్వారా మనం ఎన్నో డైరీ ప్రోడక్ట్స్ కదా ఇవన్నీ ఉన్నాయి. అది మళ్ళీ ఈ ఎద్దులు అవి పొలాలు దున్నుతాయి, బళ్ళు కడతాయి, అంతేకాదు కింద ఒక జల్లి అని కడతారు, దాంట్లో లగేజ్ క్యారియర్గా కూడా దాన్ని వాడుకుంటారు. సరే ఇప్పుడు కొత్తగా ట్రాక్టర్లు వచ్చేసాయి కదండి, మిషన్లు వచ్చేసాయి కదంటే చిన్న చిన్న స్థలాల్లో దున్నటానికి పశువులే కావాలి, అక్కడ ట్రాక్టర్ వెళ్ళదు. పోడు వ్యవసాయం అని స్టెప్ కల్టివేషన్ చేస్తారు, అక్కడ పశువులు తప్ప ఇంకేం వెళ్ళవు. ఈ రోజుకి పశువుల మీద ఆధారపడి చేసేటటువంటి వ్యవసాయం ఉన్నది ఈ రోజుకి. అవే కాకుండా ఇవి ఇచ్చేటటువంటి పాలు, పెరుగు, ఇవి ఎక్స్ట్రా ఆదాయం. పోనీ ఆ వయసులో ఉన్న వాటిని, అంటే మిల్కింగ్ ఏజ్లో ఉన్నటువంటి వాటిని 16 ఏళ్ల దాకా మేము చంపాం అని అదొక నియమం కూడా ఉంది, చట్టం ఉంది. అయినా ఎవరు పాటించడం లేదు, అది వేరే విషయం. ఎందుకంటే చట్టాలు ఎన్నో చోట్ల బ్రేక్ అవుతూనే ఉన్నాయి. అది ఉండగా మేము సరే చంపాం, తర్వాత చంపేస్తాం. తర్వాత చంపేస్తే మన తల్లిగా భావిస్తున్నాం కదా, మన అమ్మే ముసలిది అయిపోతే, మన నాన్నే ముసలివాడు అయిపోతే వదిలేసి బయట పారేస్తున్నామా? అస్సలు మీ చావు మీరు చావండి అని నరికేసి కేజీలు లెక్కన అమ్ముతున్నామా? లేదు కదా. కనుక వీళ్ళందరూ ఎదురు తిరిగి వాళ్ళు చెప్తున్నారు, పాలు ఏమీ ఇవ్వవు, అవి ఒట్టిపోయిన ఆవులు, పని ఏమి పొలాల్లో పని చేయలేనటువంటి ఒట్టిపోయిన, అంటే శక్తి లేని ఎద్దులు, అయినా వాటికి గడ్డి వేసి నీళ్లు పెడితే అవి పేడేస్తాయి, మూత్రం ఇస్తాయి.
ఒక్కొక్క ఇలాంటి అంటే పూర్తిగా పట్టిపోయినటువంటి ఆ జాతి సంతతి మీద కూడా ఒక్కొక్కటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక్కసారి చూసి నేను చెప్తానే. ఒక్కొక్క ఆవు నుంచి 3500 కేజీల గోమయం వస్తుందిట. 80 మిలియన్ టన్నుల సేంద్రియ ఎరువు దాని నుంచి తయారవుతుందిట. అదే కాకుండా 5000 క్యూబిక్ ఫీట్ బయోగ్యాస్ డెవలప్ అవుతుంది. ఈ బయోగ్యాస్ని మళ్ళీ మనం కరెంటుకి వాడుకోవచ్చు, కుకింగ్కి వాడుకోవచ్చు. వంట కోసం. అవునమ్మా. పైగా ప్రత్యేకంగా బయోగ్యాస్ సెంటర్లు ఉన్నాయి. అంటే రైతుల దగ్గర నుంచి పాలు ఎలా సేకరిస్తారో పేడ కూడా సేకరించి అవన్నీ వాడతారు. గోమూత్రం ఉంది కదా, ఒక్కొక్క దాని నుంచి సుమారు 2000 లీటర్ల ఇవి వస్తాయి. ఒక సంవత్సరం లెక్కలు ఇవన్నీ. అంటే మినిమం వేసుకుంటే చెప్తున్నా, మాక్సిమం చెప్పట్లా, మినిమం ఒట్టిపోయిన వాటికి చెప్తున్నాను. వేస్తే అవి మన గోమూత్రం ఇంట్లో మొక్కలకి కూడా, పొలాల్లో పంటకి వదిలేసేయండి, ఇంట్లో మన మొక్కలు కూడా చీడ పడితే గోమూత్రం కొడితే పోతాయి. అది కూడా చిక్కటి గోమూత్రం కొట్టాల్సిన అవసరం లేదు. 1:5లో డైల్యూట్ చేసి, నేనే చేశా. 1:5లో డైల్యూట్ చేసి మొక్కలు గది కొడితే చీడపిడ మొక్కలకు ఉండదు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి ఏమైందమ్మా కేసు? ఆ కేసులో ఇంత ఉపయోగం ఉంది కనుక ఆ తర్వాత వాళ్ళు ఎలా అయితే వాళ్ళకి ఇంత కేజీ మాంసం చొప్పున ఇంత, ఇన్ని ఆవు ఇంత బరువు ఉంటే ఇంత అని ఎక్కడైతే లెక్క చెప్పారో, ఒక్కొక్క ఆవు నుంచి 20,000 రూపాయల ఆదాయం. అంతే, ఒట్టిపోయిన ఆవు నుంచి, మిల్కింగ్ కౌ కాదు, ఒట్టిపోయిన ఆవు ఎద్దుల నుంచి ఒక్కొక్క ఆవు నుంచి ఏడాదికి 20,000 రూపాయలు వస్తాయి. అది 10 ఏళ్ళు కనీసం ఆ ఒట్టిపోయిన స్థితిలో బతుకుందంటే ఎన్ని వస్తాయి? ఎన్ని లక్షలు సుమారుగా ఉంటుంది కదా. దానికి పెట్టేది గడ్డి నీళ్ళే, ఇంకేం పెట్టాం. ఆ గడ్డి నీళ్ళు అవి తిని ఇంతంత ఆదాయం సమకూరుస్తుంటే వాళ్ళు చూపించిన ఆదాయానికి దీనికి ఎక్కడా లెక్క లేకుండా ఉంది. పైగా దానివల్ల వచ్చేటటువంటి ఎరువు, దానివల్ల మనకి పర్యావరణానికి సేంద్రియ ఎరువు కనుక హితం. కెమికల్ ఎరువులు కొట్టటల్లా భూమి పాడవదు, భూమిలో సారం పాడవదు. ఇన్ని ఉపయోగాలు చెప్పేసరికి ఈ జడ్జీలందరూ వీళ్ళ తరపున తీర్పు ఇచ్చేశారు. తీర్పు ఉంది, ఎంతవరకు పాటించబడుతోందో పైవాడికి ఎరుక తెలియాలి. అర్థమైంది కదా, ఎంత లక్ష్మీప్రదం, ఎంత ఐశ్వర్యప్రదం. ఇన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి ఆలయాలకు వెళ్ళినప్పుడు, అంటే గోశాలలు ఎక్కడన్నా కనిపించినా వెళ్ళి ఒకసారి నమస్కారం. గోశాలలకు వెళ్ళినప్పుడు గోవుకి పూజ చేసి ఏదన్నా కొంచెం ధనం అక్కడ సమర్పిస్తే చక్కగా వాళ్ళ ఆవుని చూసుకుంటారు. దాణా అవన్నీ వాళ్ళు చూస్తారు. మన దగ్గర హైదరాబాద్లో జియాగూడలో సమర్థ నారాయణదాసు గోశాల ఒకటి ఉన్నది. వాళ్ళు అసలు గోసేవే ముఖ్యంగా చేస్తారు. మనందరి దగ్గర మనం ఇస్తే డబ్బులు తీసుకుంటారు, వెంటనే మనకి పావలాతో సహా రసీదు రాసి ఇచ్చేస్తారు. డబ్బులేమి సొంత ప్రయోజనానికి వాడుకోరు. అది ఒక సమర్థ నారాయణదాసు పరంపర అనమాట. సమర్థ రామదాసు శిష్యుడు నారాయణదాసు, ఆయన పరంపర అనమాట వీళ్ళందరూ. ఆ పరంపరలో ప్రస్తుతం కూడా ఆ పీఠాధిపతి అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళందరూ గృహస్థులే, సన్యాసులు కాదు, చక్కగా ఉన్నారు. వారు గోసేవ చేస్తున్నారు. ఈనాటికి గోసేవ వాళ్ళు చేస్తూ డెస్టిట్యూట్స్ని కూడా, అంటే మరణానికి దగ్గరగా ఉన్న ఆవులు, ఒట్టిపోయిన ఆవులు, వాటిలన్నిటినీ కూడా అసలు ఆ పేడంతా వాళ్ళు ఎత్తి ఎక్కడికక్కడికి పంపిస్తూ ఉంటారు. ఆ వచ్చిన కొద్దిపాటి ఆవులు ఏమన్నా ఉంటే ఆ పాలన్నీ పసిపిల్లల తల్లులకి పాలిస్తూ ఉంటారు. ఎంత సేవ చేస్తున్నారు నిజంగానే. ఆ సేవ చూస్తే నాకు దేవతల్ని పూజించడం అంటే ఇది కదా, అంతకన్నా ఇంకేముంటుందమ్మా ఆవులోనే. అసలు దేనువు మనకి అన్ని రకాలుగా ఐశ్వర్యాన్ని ఇస్తోంది, డబ్బులు పిండిస్తోంది, అది గ్రహించుకోవాలి. కనుకనే కామధేనువు పృష్ఠభాగం అంత పవిత్రం, అంత లక్ష్మీప్రదం, అంత ఐశ్వర్యకారకం. అది చక్కగా వివరించారమ్మా. నమస్కారం. నమస్కారం.